హాయ్ బ్రో. హాయ్ నా హాయ్. హనుమాన్ మూవీ చూసారా? చూసాను. హనుమాన్ మూవీ ఎలా అనిపించింది మీకు? నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. లైక్ చాలా సీన్స్ కూడా చాలా ఎమోషనల్ కనెక్టివిటీ అవుతాము. సో నిజంగా హనుమంతుని బ్లడ్ అన్నదే సినిమా మొత్తం స్టోరీ తిప్పుతూనే ఉంటుంది. చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ కానీ, తేజ యాక్టింగ్ కానీ, వరలక్ష్మి యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగా అనిపించింది. నిజంగా వాళ్ళు ప్రామిస్ చేశారు కదా, నిజంగా వాళ్ళు చేసిన ప్రామిస్ చాలా వర్త్ అనిపించింది. చిన్న సినిమా పెద్ద సినిమా మనకు సంబంధం లేదు. సినిమాలో దమ్ము ఉంటే మాత్రం దాన్ని ఎవరు అప్లోడ్ దాని రిజల్ట్ మేము చూస్తారు కాబట్టి నేను చెప్తాను 100% ఇంపాక్ట్ అనిపించింది అన్న. అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కూడా హనుమాన్ మూవీ హిట్ అయింది. కారణం ఏంటంటారు? సినిమాలో దమ్ ఉంది, సినిమాలో కంటెంట్ ఉంది, సినిమాలో లైక్ ప్రతి ఎలివేషన్ చూపించారు, ప్రతి స్టోరీ చూపించారు. చాలా బాగా అనిపించారు. మీరు చూడండి అన్న, ప్రతి కూడా ఏ సీన్ కూడా మీకు బోర్ అని కనిపించమాట. ఇక్కడ ల్యాగ్ కానీ లైక్ ఇరిటేషన్ ఫీలింగ్ రాదు. నిజంగా తను చిన్న వయసులో అయినా కూడా డైరెక్టర్ చాలా కరెక్ట్గా చూపించాడు. ప్రతి షాట్ కూడా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. లైక్ తేజ అంటే నిజంగా లైక్ స్టార్టింగ్లో మన దొంగలా కనిపిస్తాడు. లాస్ట్కి వచ్చిన తర్వాత తన విజువలైజేషన్ కానీ తన చూస్తుంటే కదా నిజంగా కరెక్ట్ హీరోని తీసుకున్న ఫీలింగ్ మనకు వచ్చిందన్న. మళ్ళీ సీక్వెల్ 2 ఉంటారని చెప్పారు. సో నిజంగా దానిలో తేజ యాక్టింగ్ ఎట్లా ఉంటుంది అన్నదే నిజంగా నాకు షాకింగ్లో ఉన్నాను. పార్ట్ 2లో హనుమాన్ 2లో చిరంజీవి ఏమన్నా ఆంజనేయ స్వామి అవతారంలో ఏమన్నా కనబడబోతున్నారా? చెప్పలేమన్నా నిజంగా. ఎందుకంటే నేను అనుకుంటా చిరంజీవి అంటే మ్యాక్సిమం శివునిగా బాగా సెట్ అవుతాం. మేము చాలా సినిమాలు చూసుకున్నా కూడా. సో నిజంగా చిరంజీవి మేబీ ఉంటో లేదో తెలియదు, కానీ నేనైతే ఉంటే బాగుంటుందని అనుకుంటాను. ఇప్పుడు హనుమాన్ మూవీ హిట్ అవ్వడానికి ఇక్కడ అయోధ్య ఓపెనింగ్ అవ్వడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? 100% లింక్ ఉందన్న నిజంగా. ఎందుకంటే వాళ్ళకు మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చెప్పాడు, సో ప్రతి టికెట్ మీద ₹5 నేను అయోధ్యకి ఇస్తాను. నిజంగా ఏంటంటే సినిమా అభిమానులే కాకుండా నిజంగా చాలా మంది వాళ్ళు ఏదంటే లైక్ అభిమానం ఉన్న వాళ్ళు, హనుమాన్ అభిమానం ఉన్న వాళ్ళు కూడా నిజంగా వీళ్ళకి సినిమా చూస్తే నిజంగా డబ్బులు అయోధ్యకి వస్తే రావని టెస్టింగ్తో పాటు సినిమాను చూసారు. నిజంగా సినిమా బాగుంది, సినిమాకి వచ్చిన కలెక్షన్స్ నిజంగా వాళ్ళు నిజంగా మాట ఇచ్చారు, మాట మీద నిలబడ్డారు, నిజంగా డబ్బులు ఇచ్చారు. చాలా బాగా అనిపించారు. నిజంగా అట్లా చెప్పడం వల్ల చాలా మంది ఇన్స్పిరేషన్ వచ్చామట. అట్లా చెప్పడం వల్ల చాలా మంది ఊళ్ళలో కూడా చాలా మా పిన్ని వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న రింగులు, కమ్మలు, నిజంగా బంగారాలు కూడా డొనేట్ చేశారు. ఎందుకంటే ఒక సినిమా డైరెక్టర్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు నిజంగా మనం ఇవ్వకూడదన్న ఫీలింగ్ చాలా మందికి వచ్చింది. చాలా మంది చేశారు. నిజంగా మంచి యూనిటీ కనిపించింది అన్న. ఓకేనా, సరిపోతుంది.